మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్న మంత్రి అడ్లూరి పాత బకాయిలను విడుదల చేయాలంటూ మాజీ సర్పంచ్లు ధర్నా. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని షాదీఖానాలో ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో 590 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని, మిగిలిన వారికి 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలు అందజేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని లేఖలు సూచించారు. మెగా థర్మల్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. మంచిర్యాల ఐటీఐ కాలేజ్లో ఏర్పాటు చేసిన షార్ట్ టర్మ్ కోర్సెస్ ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్తో ఒప్పందం కుదిరిందన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రంజాన్ తోఫాలను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ ముబారక్ కిట్లను పంపిణీ చేశారు. ప్రపంచ దేశాల్లో అన్ని మతాల వారు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరని, కేవలం భారత్లో మాత్రమే అన్ని వర్గాల వారు భయం లేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల జిల్లా చిన్నమెట్పల్లి, మాదాపూర్ గ్రామాల మధ్య ఉన్న చిన్నమెట్పల్లిలో గీత కార్మికులు ఆందోళన నిర్వహించారు. గ్రామ శివార్లో ఉన్న ఈతవనం సమీపంలో రైస్ మిల్ నిర్మాణంతో వచ్చే దుమ్ముతో ఈత చెట్లు నాశనం అవుతున్నాయని, తమ కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదంటూ ఆందోళన చేశారు. వెంటనే రైస్ మిల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ల బిల్లులను విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ముందు మాజీ సర్పంచ్లు మోకాళ్లపై నిలబడి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మొండి వైఖరితో మాజీ సర్పంచ్లపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన 15 ఆర్థిక సంఘం నిధుల నుండి తమ పాత బకాయిలు చెల్లించాలన్నారు. తమ కాలనీలో ఉన్న కమ్యూనిటీ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలోని ప్రణీత్ యాంటిలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో క్రమం తప్పకుండా ట్యాక్సులు చెల్లిస్తున్నా కూడా హైడ్రా అధికారులు గోడను కూల్చివేయడం దారుణమన్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వరకు రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పి గోడను కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతను ఫస్ట్ రెస్పాండర్స్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఇవాల్టి నుంచి 7 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్ సైఫాబాద్ పీజీ కాలేజీలో ప్రారంభించారు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవి నారాయణరావు. ములుగు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ సెంటర్ను కలెక్టర్ టీఎస్ దివాకర్ ప్రారంభించారు. 15 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లలందరికీ హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3127 మంది బాలికలకు టీకా వేయనున్నారు అధికారులు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి గోదావరి ఖని చౌరస్తా వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.